వెల్కమ్ టు న్యూస్ వాచ్ టీవీ. ఈ రోజు న్యూస్ వాచ్ టీవీ సమర్పిస్తున్న స్పెషల్ స్టోరీ ఇజ్రాయెల్ పాలస్తీనా రక్త చరిత్ర. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పోరులో వేలాది మంది పౌరులు సైనికులు మరణించారు. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. దీని పూర్వపరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు 5000 రాకెట్లతో మెరుపుదాడి చేయడంతో ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధానికి తెరతీసింది. ఈ యుద్ధంలో వేలాది మంది చనిపోతున్నారు. అంతేకాదు ఈ లెక్కలు వేగంగా మారిపోతున్నాయి. సోషల్ మీడియాలో పాలస్తీనాకు అనుకూలంగా కొందరు, ఇజ్రాయెల్కు అనుకూలంగా మరికొందరు సపోర్ట్ కనిపిస్తోంది. ఇంతకీ పాలస్తీనా ఇజ్రాయెల్పై ఎందుకు దాడి చేసింది? ఇజ్రాయెల్ గాజాపై ఎందుకు బాంబుల వర్షం కురిపిస్తోంది? ఇదంతా తెలియాలి అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా చరిత్ర, జెరూసలేంతో ఈ రెండు దేశాలకు ఉన్న సంబంధం తెలియాలి. మతాలతో ముడిపడిన ఈ సంక్లిష్టమైన సబ్జెక్టును తేలిగ్గా అర్థం చేసుకోవడానికి వాటి చరిత్రను మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వివాదం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. ఈ వివాదానికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పాలస్తీనాను యూదుల కోసం జాతీయ నివాసంగా ప్రకటించాలని అంతర్జాతీయ సమాజం బ్రిటన్ను కోరింది. ఈ అంశం పాలస్తీనియన్లను యూదుల మధ్య వివాదానికి చిచ్చు రాజేసింది. ఓవైపు ఇది తమ పూర్వీకుల ఇల్లు అని, ఆ ప్రాంతంపై తమకే హక్కు ఉందని దశాబ్దాల నుంచి యూదులు వాదిస్తున్నారు. మరోవైపు పాలస్తీనియన్ అరబ్బులు కూడా ఇది తమ మాతృభూమి అని, పాలస్తీనా అనే పేరుతో ఒక కొత్త దేశం ఏర్పాటు చేసుకోవాలని కూడా అనుకున్నారు. అంతేకాదు యూదుల కోసం ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేయాలనే బ్రిటన్ ప్రతిపాదనను ఈ పాలస్తీనియన్ అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధంగా పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం మొదలైంది. విదేశాల్లో యూదులపై దాడులు జరగడంతో యూదులు తమ మాతృభూమిని వెతుక్కుంటూ పాలస్తీనాకు రావడం మొదలుపెట్టారు. ఇది తమ మాతృభూమి అని, ఇక్కడే తమ సొంత దేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో యూదులు పాలస్తీనియన్ల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో యూదులు అరబ్బుల మధ్య వివాదానికి చెక్ పెట్టేందుకు గాను 1947లో ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇవ్వాలని, జెరూసలేంకి మాత్రం స్వాతంత్ర నగరంగా తమ అండ ఉంటుందని ప్రకటించింది. దీనికి యూదులు అంగీకారం తెలిపారు. కానీ అరబ్బులు మాత్రం వ్యతిరేకించారు. దీంతో ఆ ప్రతిపాదన అమలు కాలేదు. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యను అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బ్రిటన్ సైతం పరిష్కరించలేక అక్కడి నుంచి వెళ్లిపోయింది. 1948లో బ్రిటన్లు వెళ్లిపోయాక యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని సృష్టిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని పాలస్తీనియన్లు వ్యతిరేకించడంతో వారి మధ్య మళ్లీ యుద్ధం జరిగింది. ఈ యుద్ధ సమయంలో లక్షలాది మంది పాలస్తీనియన్లు అక్కడి నుంచి పారిపోయారు. యుద్ధం ముగిసే నాటికి ఇజ్రాయెల్ అతిపెద్ద మొత్తంలో భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాలస్తీనా స్వల్ప భూభాగానికే పరిమితమైంది. ఇక ఈ యుద్ధం ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాలైన జోర్డాన్ ఆధీనం చేసుకున్న భూభాగానికి వెస్ట్ బ్యాంక్ అని పేరు పెట్టారు. అటు ఈజిప్ట్ ఆక్రమించిన ప్రాంతానికి గాజా స్ట్రిప్ అని పేరు ఖరారు చేశారు. జెరూసలేంను రెండుగా విభజించి పశ్చిమ వైపు ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్ దళాలు పంచుకున్నాయి. కొన్ని సంవత్సరాల వరకు ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ 1967లో మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తూర్పు జెరూసలేంతో పాటు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ను స్వాధీనం చేసుకుంది. 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలిగింది. కానీ వెస్ట్ బ్యాంక్ని నియంత్రిస్తూనే తన రాజధానిగా చేసుకుంది. ఇప్పటికీ చాలా మంది తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరికి ఇజ్రాయెల్కు మధ్య కొన్ని విషయాల్లో తరచూ వివాదాలు జరుగుతూనే వస్తున్నాయి. జెరూసలేం నగరం జుడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ మతాలకు చాలా ముఖ్యమైనది. జెరూసలేంలో అల్ అక్సా మసీదు ఉంది. ఇది అత్యంత పవిత్రమైన మసీదుల్లో ఒకటి. అలాగే ఈ నగరంలో టెంపుల్ మౌంట్ ఉంది. యూదు మతానికి చెందినవారు ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. దీంతో పాటు చర్చ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కూడా ఇక్కడ ఉంది. ఇది క్రైస్తవులు ప్రధాన ప్రదేశం. ఇది యేసుక్రీస్తు మరణం, ఆయనకు సిలువ వేయడం, పునరుద్ధాంతం కథకు ప్రధానమైంది. ఇలా 3 మతాలకు సంబంధించిన పవిత్ర స్థలాలు ఉండటం వల్ల ఆ మతాల ప్రజల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇది చాలదన్నట్టు ప్రధాన నగరమైన జెరూసలేంను ఇరు వర్గాలు పంచుకోవాలా వద్దా, పాలస్తీనాను ఏర్పాటు చెయ్యాలా వద్దా, ఇలా పలు అంశాల్లో ఇరు వర్గాలకు రాజీ కుదరడం లేదు. గత 25 ఏళ్లుగా ఎన్నోసార్లు శాంతి చర్చలు జరిగాయి. అయినా కూడా వివాదాలు పరిష్కారం కాలేదు. ఈ క్రమంలోనే పాలస్తీనాకు చెందిన హమాస్ గ్రూప్ తాజాగా ఇజ్రాయెల్పై దాడి చేయడంతో ఇరు ప్రాంతాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం అనేక దేశాలపైన పడబోతోంది. సామాజిక, ఆర్థిక రంగాలలోనూ ప్రతికూల ప్రభావాన్ని చూపబోతోంది ఈ యుద్ధం.
మత విద్వేషాలతో మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యేలా ఉంది. ఇటీవల కాలంలో పైరగులుతున్న విద్వేషాల మంటలకు వివిధ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనివల్ల అమాయకపు ప్రజల బతుకులు అంధకారమవుతున్నాయి. దీనికి ఇజ్రాయెల్, హమాస్, భారత్, కెనడా మధ్య ఘర్షణలను ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఇదే రీతిలో ప్రపంచ దేశాలు మత విద్వేషాలను కొనసాగిస్తే వివిధ దేశాల మధ్య మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పాలకులు ప్రజలు ధన ప్రాణాలను కాపాడేలా ఉండాలి గాని ముప్పు తెచ్చిపెట్టే విధంగా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇదండి ఈరోజు న్యూస్ వాచ్ టీవీ స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.